మీరు బైబిల్‌ని ఎంతవరకు చదివారో తెలియదు కానీ, కావాలనుకుంటే చివరికి స్కిప్ చేసి వెళితే మనం గెలిచామని, మనం ఇక్కడ మన దేశంలో విషయాలన్నీ మారిపోవాలని చూడటానికి మనం అంత ప్రయత్నం చేయాలనుకున్నా, రాజ్యంలోనికి వీలైనంత మంది ప్రజలను తీసుకురాగలిగేలా చూడాలి. జాగ్రత్తగా వినండి. మన చుట్టూ జరిగే ప్రతి దాని గురించి మనం చింతించిన అవసరం లేదు. భయంలో జీవించాల్సిన అవసరం లేదు. మరి వర్రీ కానక్కర్లేదు. నెంబర్ 1, అది మీకు మేలు చేయదు. అది దేన్ని మార్చలేదు. బైబిల్ చెప్తుంది మనం విజేతల కంటే ఎక్కువ అని. అంటే అర్థం ఏమిటి? అంటే విజేత అంటే ఏమిటో అర్థం చేసుకోగలను కానీ, విజేత కంటే ఎక్కువ అంటే దాని అర్థం చూడండి. ఒకలా ఇది నా సొంత ఐడియా కానీ, బహుశా దాని అర్థం మనకు దేవునితో మంచి అనుభవం ఉందని ఆయన వాక్యాన్ని నమ్ముతాము. మనకు అసలు సమస్య రాకముందే విజయం పొందాము అని మనకు తెలుసు. దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే జీవితంలో మీకు సమస్యలు వస్తాయి. ఈరోజు మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాని గురించి తర్వాత చెప్తాను. కొన్ని రోజులే అలా గడుస్తాయి. అంటే అపవాది ఒంటరిగా వదిలాడని అనుకునేది ఎందుకంటే, భూమి చుట్టూ ఇలా చేస్తూ తిరుగుతాం కానీ అది చాలా ఈజీ. కనుక మీరు నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో శ్రమలు, శోధనలు ఉంటాయి. తుఫానులన్నీ కూడా అడవుల్లోనే రావు. ఎప్పుడు వస్తాయో తెలియదు మనకు. అందుకే మీరు నిర్ణయించుకోండి. ఏమని అంటే, మీరు దేని నుంచి వెళ్ళవలసి వచ్చినా సరే చెప్పండి. వెళ్ళవలసిన చూడండి. చాలాసార్లు ప్రజలు వాళ్ళు దేని నుంచి వెళ్తున్నారో చెప్పాలనుకుంటారు. ఇక చివరికి నేను ప్రైజ్ గాడ్, మీరు వెళ్తున్నందుకు, ఎక్కడో మధ్యలో ఇరుక్కుపోనందుకు నేను చాలా విషయాల నుంచి వెళ్ళా కానీ నా సాక్ష్యం ఇంకా ఇక్కడే ఉన్నాను. అది ఎంతో మంచి సాక్ష్యం. మనం ఎన్నో కష్టమైన విషయాల నుంచి వెళ్ళి ఇలా అనడం, నేను ఇంకా నిలుచుని ఉన్నాను. ఇప్పటికీ దేవుని నమ్ముతున్నాను. యేసుని ప్రేమిస్తున్నాను. నేను వదిలి వెళ్ళేదాన్ని కాదు. క్రీస్తు తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కనుక మనం కష్టం అంటే భయపడకూడదు. ఎవరికి అది నచ్చదు కానీ జీవించవద్దని ప్రోత్సహిస్తూ ఉన్నాను. న్యూస్ని చదవడం గురించి చేయాలనుకున్నది చేయవచ్చు. చెత్తనంతా వినడానికి అయితే దానికై నేను ఎక్కువ టైంని వేస్ట్ చేయను. ఎందుకంటే అందులో ఎక్కువగా నిజం కాదు గనుక. అంటే ముందుగా వాళ్ళు అంటారు అది కానీ బ్యాడ్ న్యూస్ కాకపోతే అదంతా కూడా బ్యాడ్ న్యూసే. నేను గుడ్ న్యూస్ని అంటిపెట్టుకొని ఉండాలనుకుంటా. ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న దాని పట్ల మెలకువగా ఉండాలి. జరిగే కొన్ని విషయాల బుద్ధిహీనత మరియు పిచ్చితనం గురించి అయితే మనం ఊరికే కూర్చుని దాని గురించి గాసిప్ చేస్తూ ఉంటే ఏ సమయం దొరకదు. సోషల్ మీడియాకి వెళ్ళి అరచి ఫిర్యాదులు చేసినా మనం ప్రార్థించాలి. ప్రతి ఒక్క ఎలక్షన్లోనూ ఓటు వేయాలి. మీకు వేయాలని అనిపించకపోయినా ఓటు కానీ వేసుకుంటే ఫిర్యాదు చేసే హక్కు ఉండదు.